కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే మీరు కీడ పురుగులు, మీరేం బీక్తారు, మీరు పనికిరాని పనులు చేస్తుంటారు, ఉద్యోగం లేదు, మీరుతో అయ్యేది లేదు, పీకేది లేదు, మీరేం పనికిరాని అన్నారు కదా, ఆ కీడ పురుగులన్నీ కలిసి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఇన్స్టాగ్రామ్లో మీమ్ లెక్క, అంతే ఒక సర్కాజం లెక్క మొదలుపెట్టింది. ఈరోజు అక్షరాల 22 మిలియన్ల ఫాలోవర్తో ఎన్నో ఏళ్ళగా వస్తున్న రాజకీయ పార్టీల ఫాలోయింగ్ని కూడా దాటేసి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో వచ్చింది. అప్పటికి మీరు ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లోనే పరిమితమై ఉన్నారు. మీరేమొచ్చి పీక్తారు, బయట రోడ్డు మీదకి వచ్చి పోరాడి చూపియండి అన్నారు. ఈరోజు అదే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజిత్ దీప్కే గారు యుఎస్ నుంచి తిరిగి వచ్చి జంతర్ మంతర్లో జూన్ 6వ తేదీన పెట్టిన నిరసన కార్యక్రమానికి జనాలు విపరీతంగా తరలి వచ్చి ఒకే ఒక నినాదం, ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి. ఈరోజు నీట్ పరీక్ష వల్ల, దాని పేపర్ లీక్ కావడం వల్ల సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు. వాళ్ళు తిరిగి జూన్ 3వ వారంలో ఎగ్జామ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళపైన ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారో మీరు ఎవరు ఆలోచించట్లేదు. కానీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా భారత ప్రధానమంత్రి 4400 రోజులు కుర్చీలో కూర్చొని ఉన్నారని ఆయనకు ఆరతి పడుతున్నారే, వాళ్ళకా మీరు ఆరతి పట్టాల్సింది? 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, వాళ్ళకా మీరు జవాబుదారీ చెప్పాల్సిందని ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఎవరికి ఎన్ని వివిధ ఐడియాలజీస్ ఉన్నా, వాళ్ళకి ఎటువంటి పార్టీ అఫిలియేషన్ ఉన్నా ఈ మూమెంట్తో దానికి సంబంధం లేదు. ఇది కేవలం భారతదేశ పౌరులు చేస్తున్న పోరాటం. మీరు ఏ పార్టీ నుంచి అయినా మీరు రండి, మీరు మాతో సంఘీభావం తెలపండి. కానీ మీతో పాటు తెచ్చుకోవాల్సింది కండువా కాదు, మీ పార్టీ ఐడెంటిటీ కాదు, కేవలం జాతీయ జెండా మాత్రమే. జూన్ 14వ తేదీన ఇది ఒక మీటింగ్ జరుపుతున్నాం. మేము ప్రొటెస్ట్ అని కూడా చెప్పాం. మీటింగ్ ఎందుకు? ఈ మీటింగ్ హైదరాబాద్లో ఇది ఉద్యమ పోరు నుంచి పుట్టిన రాష్ట్రం. ఇక్కడ కానీ తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే సామాన్య యువతలు ఊరుకుంటూ, రాజకీయ నాయకులు ఊరుకోవచ్చేమో కానీ యువకులు, ఇక్కడ విప్లవకారులు ఊరుకోరు. కాబట్టి మీటింగ్ శాంతియుద్ధమైన మీటింగ్కి దయచేసి తరలి రండి. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద జూన్ 14వ తేదీన 5 మంది సూసైడ్ చేసుకున్నారు. రేపొద్దున మీ ఇంట్లో చేసుకోవచ్చు, మీ బిడ్డ చేసుకోవచ్చు. నీట్ పరీక్ష ఎన్నైనా తెలుసా అండి? 2015 నుంచి ఇప్పటి వరకు అక్షరాల 148 పేపర్కి సంబంధించిన, అది ఎగ్జామ్ ఫ్రాడ్ అవ్వచ్చు, ఓఎంఆర్ అవ్వచ్చు, దొంగ క్యాండిడేట్ వెళ్ళి కూర్చోవచ్చు, మాస్ చీటింగ్ అవ్వచ్చు, పేపర్ లీక్లు అవ్వచ్చు. ఇవన్నీ జరిగితే సుమారు 30 కేసులు ఈడీ, సిబిఐలు దర్యాప్తు చేస్తే ఎంతమందిని పట్టుకున్నారు? అక్షరాల ఒకరిని పట్టుకున్నారు. సిగ్గుపడాలి ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలు, పోలీసులు, వీళ్ళందరూ మిమ్మల్ని పెట్టింది ఈ మాఫియా నడుపుతూ, పేపర్ లీకులు చేసుకుంటూ, నీట్ పేపర్ లీకులు చేసుకుంటూ, సిబిఎస్సికి సంబంధించి వీటన్నిటిలో తప్పు అవకతవకలు జరుగుతుంటే వాళ్ళని మీరు కన్విక్షన్ చేయాల్సింది పోయి 148 కేసుల్లో ఒకరిని పట్టుకుంటారా? ఇక్కడ మా నిరసన అంతా అకౌంటబిలిటీ లేదు. రోడ్లు కూలుతాయి, ఫ్లైఓవర్లు కూలుతాయి, దాని తర్వాత రైళ్లు. ఎవడు రిజైన్ చేయడు, ఎవడు మంత్రికి పట్టది. సో మంత్రి రిజైన్ చేయాలి. రిజైన్ చేసిన తర్వాత మేము చెప్తాం ఏం చేస్తే మార్పులు వస్తాయని. ఫస్ట్ రిజైన్ చేయాలి, అది మా డిమాండ్. తప్పకుండా అందరూ రాజకీయాలకు అతీతంగా, మీ భావోద్వేగాలకు అతీతంగా మీరు రండి, పాల్గొనండి. ఇది ఒక యూత్ లెడ్ మూమెంట్. మా అందరికీ సపోర్ట్ తెలపండి. కాక్రోచ్ జనతా పార్టీకి మన రుచిత్ చెప్పినట్టు ఇది ఒక పొలిటికల్ మూమెంట్. ఇట్ ఈస్ నాట్ అ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ అ మీటింగ్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు జాయిన్ అస్. నా పేరు రుచితాషా కమల్. నేను గత కొద్ది సంవత్సరాల నుంచి పర్యావరణానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలలో పాల్గొంటున్నా. మరియు సామాజిక న్యాయానికి సంబంధించి, అది రైతు ఉద్యమం కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ సమస్య కానివ్వండి, వాటిలలో కూడా పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాము. గత కొద్ది రోజుల నుంచి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనే నినాదంతో దేశంలో ఉన్న యువత సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండ్ని మొదలుపెట్టినారో, సోషల్ మీడియాలో ఏదైతే క్వశ్చన్స్ని కేంద్ర ప్రభుత్వంతో అడుగుతున్నారో, దానికి సంఘీభావంగా మేము ఎప్పుడూ నిలిచినాం. ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా, ప్రజలు ఎక్కడ కాన్స్టిట్యూషనల్లీ, డెమోక్రటికలీ ప్రశ్నలు అడిగినా కానీ వాటికి సంఘీభావంగా మేమందరం నిలిచినాం. మేమందరం అంటే ఎవరు? తెలంగాణలో ఉన్న యువత. కాబట్టి తెలంగాణ యువతగా మేము ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా వాటికి సంఘీభావంగా నిలిచినాం. గతంలో సోనం వాంగ్చుక్ గారు లదాఖ్లో నిరసన చేసినప్పుడు నిలిచినాము, సిఏ ఎన్ఆర్సీ చేసినప్పుడు నిలిచినాము. దేశవ్యాప్తంగా ఏ అన్డెమోక్రటిక్ ప్రాసెస్, అది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ప్రభుత్వము ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తే వాటికి విరుద్ధంగా జరిగిన ఉద్యమాలకి మేము సంఘీభావం తెలిపినాము, వాటిలో పాల్గొన్నాం. దాంట్లో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఒక సోషల్ మీడియా ట్రెండ్గా మొదలై ఢిల్లీలో ఒక నిరసనను ఆర్గనైజ్ చేసింది. ఆ ఢిల్లీ నిరసన అనేది భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా ఉన్న యువత అక్కడికి వెళ్ళినారు. మన హైదరాబాద్ నుంచి కూడా చాలామంది యువత అక్కడికి వెళ్ళినారు. మన హైదరాబాద్ తరఫున రిప్రజెంట్ చేస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్తోని, కాక్రోచ్ జనతా పార్టీ
లో ఉన్న ఎవరైతే ఫౌండర్ అభిజిత్ దీప్కే కానివ్వండి, లేకపోతే నేషనల్ స్పోక్స్ పర్సన్ అశుతోష్ రాంకా కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా నిరసనకి పిలుపునిచ్చినప్పుడు ఆ నిరసనలకు మేము ఆల్రెడీ సంఘీభావం తెలిపినాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు మాకు హైదరాబాద్లో ఉన్న యువత మాకు సంఘీభావం తెలపాలి. ఈ దేశవ్యాప్తంగా ఏదైతే యువత డెమోక్రసీ మీద ప్రశ్నలు అడుగుతుందో, డెమోక్రసీ లేదని ప్రశ్నలు అడుగుతుందో, ట్రాన్స్పరెన్సీ గురించి ప్రశ్నలు అడుగుతుందో వాటికి మాకు సంఘీభావం కావాలని పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికీ ఒక పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ మాత్రమే కాబట్టి తెలంగాణ యువతకు మేము మా సంఘీభావాన్ని తెలియజేసినాము. వాళ్ళ పిలుపుని ఆహ్వానిస్తూ ఇందిరా పార్క్లో, ధర్నా చౌక్లో ఒక భారీ గ్యాదరింగ్ని అనౌన్స్ చేసినాం. ఈ గ్యాదరింగ్కి ప్రముఖ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్, ప్రముఖ ఎడ్యుకేషనల్ రిఫార్మర్, అంటే మన భారతదేశంలో విద్యా వ్యవస్థ గురించి మంచి రైటింగ్స్ రాసిన వ్యక్తి సోనం వాంగ్చుక్ గారు కూడా రాబోతున్నారు. 14వ తారీఖు రోజు ధర్నా చౌక్లో, ఇందిరా పార్క్లో, మన హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ తరఫున వాళ్ళు దేశవ్యాప్తంగా ఏదైతే అనౌన్స్మెంట్ చేసిర్రో ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ గురించి, ఆ రెసిగ్నేషన్ డిమాండ్ చేస్తూ మేము హైదరాబాద్లో ఉన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువతగా కాక్రోచ్ జనతా పార్టీకి సంఘీభావం తెలుపుతూ నిరసనకి పిలుపునిచ్చినాం. ఇప్పుడు ఏ టైంలో మొదలవుతుంది అని అంటే 14th జూన్ 14వ తారీఖు, ఈ ఆదివారం 14వ తారీఖు ధర్నా చౌక్ ఇందిరా పార్క్లో మార్నింగ్ 9:30కి గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది. 10 o'clockకి ఫార్మల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. మేము ఈ ప్రోగ్రామ్ యొక్క మేజర్ ఉద్దేశాలు ఏంటి, ఏ విషయాలను లేవనెత్తుతాం, ఇవన్నీ అంశాల గురించి ముందు విజయ్ మలంగి మాట్లాడతారు. కేబీఆర్ విషయంలో కానీ లేకపోతే వివిధ అంశాల గురించి కాల్అవుట్ చేస్తూ ఉన్నారు. ఒక సిటిజన్స్ యాక్టివిస్ట్గా ఇక్కడ మేమందరము మేము చాలా సంఘాలతో పనిచేస్తాం. మేము ఇక్కడ నిల్చొని మాట్లాడుతుంది తెలంగాణ యువతగా, భారతదేశ యువతగా, ఏదో సంఘం తరపుననో లేకపోతే ఏదో గ్రూప్ తరపున కాదు, తెలంగాణ యువతగా మా సంఘాల పేర్లన్నీ కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. 14వ తారీఖు రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకి మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటెలెక్చువల్స్కి ఆల్రెడీ అందరికీ మేము సమాచారం తెలియజేసినాము. ఎడ్యుకేషనల్ రిఫార్మర్స్ మరియు నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణలో ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నారో వాళ్ళకు కూడా సమాచారం తెలియజేసినాము. వాళ్ళు కూడా మాతో యాక్టివ్గా భాగం తీసుకుంటున్నారు. ఈ కాల్లో వాళ్ళు కూడా భాగమే. 14వ తారీఖు రోజు తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాము, వాళ్ళ కుటుంబాలకి పిలుపునిస్తున్నాము, విద్యార్థి సంఘాలన్నిటికీ పిలుపునిస్తున్నాము. తెలంగాణ యువత ఏ నినాదంతోనైతే తెలంగాణ ఏర్పడ్డదో, ఏ బలిదానాలతోటైతే భారతదేశం ఏర్పడ్డదో ఆ బలిదానాలని లెక్క చేయకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం రెక్లెస్ గవర్నెన్స్ని చేస్తుంది. దాన్ని కాల్అవుట్ చేయాలి. కాబట్టి రేపు 14వ తారీఖు రోజు ఆదివారం 9:30 ఈ గ్యాదరింగ్ స్టార్ట్ కాబోతుంది. మీరందరూ భారతదేశం జెండా పట్టుకొని రండి. దాంతోపాటు మీ చేతుల్లో పూలు పట్టుకొని రండి. మీతో పాటు ఒక పుస్తకాన్ని పట్టుకొని రండి. పిలుపునిస్తున్నాము. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు, నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల కుటుంబాలు, నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థుల గురించి పనిచేస్తున్న విద్యార్థి సంఘాలు అన్ని 14వ తారీఖు రోజు ఇందిరా పార్క్లో, ధర్నా చౌక్లో సోనం వాంగ్చుక్ గారు కూడా వస్తున్నారు. వాళ్ళకి మనం వార్మ్గా వెల్కమ్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.